నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జూలై 17 గల్ఫ్ కంట్రీలపై ఇరాన్ ఈ రోజు మరోసారి డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, బెహ్రెన్, యుఏఈలపై ఇరాన్ అయితే ఈ రోజు మరోసారి దాడులు చేసింది. ఇరాన్ పై నిన్న నైట్ అమెరికా భారీ దాడులైతే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్ లోని బందర్ అబ్బాస్ సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ పై అలాగే పలు బ్రిడ్జిలపై అమెరికా దాడులు చేసి ధ్వంసం అయితే చేయడం జరిగింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ కంట్రీల్లో ఉన్న అమెరికన్ బేసుల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసినట్టు ఐఆర్జీసీ అయితే ప్రకటించింది. ఈ రోజు ఉదయాన్నే ఖత్తర్ లో అందరి మొబైల్లకు అయితే అలర్ట్ రావడం జరిగింది. అలర్ట్ వచ్చిన కొన్ని సెకండ్లలోనే డ్రోన్లతో మిసైళ్లతో దాడి అయితే జరిగింది. ఒక గంట వ్యవధిలోనే 2 సార్లు అయితే ఖత్తర్ మీద డ్రోన్లతో మిసైళ్లతో దాడి అయితే జరిగింది. ఈ డ్రోన్లను మిసైళ్లను ఖత్తర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా గాల్లోనే పేల్చేగా కొన్ని శకలాలు ఖత్తర్ లో అయితే పడడం జరిగింది. ఈ శకలాల కింద పడడం కారణంగా ఒక బాలునికి అయితే గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని ఖత్తర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. అలాగే ఖత్తర్ లోని ప్రజలకు, ప్రవాసులకు ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. డ్రోన్లను, మిసైళ్లను ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టొద్దు. అలాగే శకలాలు మీ ఏరియాలో కనుక కింద పడితే దాలను తాకడానికి గానీ లేదంటే దగ్గరికి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టొద్దని ప్రజలకు, ప్రవాసులకు ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే హెచ్చరించింది. ఇంకా అలాగే కువైట్ లో, బెహ్రెన్ లో, యుఏఈలో కూడా ఈ రోజు సైరన్ల మోత అయితే మోగింది. కువైట్ మీద కూడా ఇరాన్ డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేయగా కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా వీటిని గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది. ఈ దాడుల కారణంగా గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ప్రవాసులు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీల నుంచి ఇండియాకు వెళ్లాలనుకుంటున్న మన భారతీయులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్లిన తర్వాత ఈ దాడుల కారణంగా ఫ్లైట్లు డిలే కావడం, క్యాన్సిల్ కావడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఖత్తర్ లో ఉదయాన్నే 2-3 గంటలు ఫ్లైట్లు అయితే డిలే కావడం జరిగింది. అలాగే కువైట్ లో కూడా 1 గంట ఫ్లైట్లు డిలే కావడం అయితే జరిగింది. యుఏఈలో ఎతిహాద్ ఎయిర్లైన్స్ కొన్ని ఫ్లైట్లను అయితే క్యాన్సిల్ అయితే చేసింది. దీని కారణంగా చాలా మంది మన భారతీయులు ఇండియాకు వెళ్లే వాళ్ళు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు త్వరగా ఆగి గల్ఫ్ కంట్రీలు సాధారణ స్థితికి రావాలని మనం అయితే దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా గల్ఫ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.